బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంపై స్పీకర్ విచారణ ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక కామెంట్స్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. తాను పార్టీ మారలేదని, ఇంకా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగానే ఉన్నానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. వ్యక్తిగత హోదాలోనే కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యానని ఆయన సమర్థించుకోవడం, మరోవైపు ఆయన రాజీనామా చేస్తారా లేక అనర్హత వేటు పడుతుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ అనర్హత వేటు పడితే అనుసరించాల్సిన వ్యూహంపై దానం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇటీవలే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధిష్టానంలోని కొందరు కాంగ్రెస్ పెద్దలను ఆయన కలిసినట్లు ప్రచారం జరగడం, రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు టాక్ రావడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపుల పర్వం కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరినట్లుగా భావిస్తున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనూహ్యంగా తాను ఇప్పటికీ భారత రాష్ట్ర సమితి సభ్యుడేనని స్పీకర్కు అఫిడవిట్ సమర్పించడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. పార్టీ మారినట్లు స్పష్టమైన సంకేతాలు ఉన్నప్పటికీ సాంకేతిక అంశాలను అస్త్రంగా చేసుకుని తన పదవిని కాపాడుకునే ప్రయత్నం ఇందులో కనిపిస్తోంది. దీంతో దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఆయన సమర్పించిన అఫిడవిట్, అందులోని వాదనలు ఒక ఆసక్తికరమైన న్యాయ పోరాటానికి తెరలేపాయి. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీడియా ముందుకు వచ్చి తన వాదనను వినిపించారు. స్పీకర్ కార్యాలయం నుంచి అందిన నోటీసులకు తన లీగల్ టీం ఇప్పటికే అఫిడవిట్ రూపంలో వివరణ ఇచ్చిందని, తనపై వస్తున్న అనర్హత ఆరోపణలను కొట్టివేయాలని కోరినట్లు ఆయన స్పష్టం చేశారు. అటు ఈ నెల 30వ తేదీన ఉదయం స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని దానం నాగేందర్ను ఆదేశించారు. దానంతో పాటు ఆయనపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కూడా నోటీసులు అందాయి. 30న ఉదయం 10:30 బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరగనుండగా, మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరగనుంది. ఈ క్రమంలోనే ఈ ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాను బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి రాజీనామా చేయలేదన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. అటు స్పీకర్కు సమర్పించిన వివరణలో దానం నాగేందర్ తనపై ఉన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను బీఆర్ఎస్ పార్టీకి ఎన్నడూ రాజీనామా చేయలేదని, ఇప్పటికీ సాంకేతికంగా ఆ పార్టీ సభ్యుడినేనని తెలిపారు. 2024 మార్చిలో తాను కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హాజరైన మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే అది కేవలం వ్యక్తిగత హోదాలో మాత్రమేనని, దానిని పార్టీ మార్పిడిగా పరిగణించలేమని ఆయన సమర్థించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా తనను సస్పెండ్ చేయలేదని గుర్తు చేస్తూ కేవలం మీడియా కథనాల ఆధారంగా తనపై అనర్హత వేటు వేయాలని కోరడం సరికాదని అఫిడవిట్లో పేర్కొన్నారు. తాను ఉప ఎన్నికలకు భయపడబోనని, ఏ నిర్ణయానికైనా సిద్ధమేనని కీలక కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్కు స్పీకర్ నోటీసులు జారీ చేసిన తరుణంలో ఆయన అఫిడవిట్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దానం నాగేందర్ తన వివరణలో 3 ప్రధాన వాదనలు వినిపించారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యత్వం వదులుకోలేదన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, పార్టీ కూడా తనను బహిష్కరించలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలతో భేటీని కేవలం మర్యాదపూర్వక కలయికగా అభివర్ణించారు. మీడియా కథనాలు, ఫోటోల ఆధారంగా అనర్హత వేటు వేయడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. అనర్హత పిటిషన్లో సరైన ధృవీకరణ పత్రాలు లేవని, ప్రాథమిక దశలోనే దీన్ని కొట్టివేయాలని కోరారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఒక సభ్యుడు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకుంటే అనర్హతకు గురవుతారు. దానం ఇక్కడ స్వచ్ఛందంగా వదులుకోవడం అనే నిబంధన నుంచి తప్పించుకోవడానికి తాను ఇంకా బీఆర్ఎస్ వాదినే అని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్పీకర్కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తూ త్వరగా నిర్ణయం తీసుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలతో 7గురికి క్లీన్ చిట్ ఇచ్చారు. వారు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ వారిపై పిటిషన్లను కొట్టేశారు. అయితే దానం నాగేందర్ కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన రికార్డులు ఉండడంతో దానంకు ఇబ్బందికరమైన అంశం. అయితే స్పీకర్కు ఇచ్చిన అఫిడవిట్లో ఈ అంశాన్ని ఆయన తెలివిగా ప్రస్తావించలేదు. ఒకవేళ విచారణలో ఈ అంశం నిరూపితమైతే అది స్వచ్ఛందంగా పార్టీని వీడడం కిందకే వస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దానం నాగేందర్ వాదన చట్టంలోని లుసుగులను వాడుకునే ప్రయత్నంలా కనిపిస్తోంది. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరి తిరిగి పాత పార్టీలోనే ఉన్నానని చెప్పడం రాజకీయ నైతికతను ప్రశ్నార్థకం చేస్తోంది. అయితే శాసనసభాపతి నిర్ణయమే ఇందులో ఫైనల్. ఒకవేళ స్పీకర్ నిర్ణయం ఫిర్యాదుదారులకు సంతృప్తినివ్వకపోతే ఈ వ్యవహారం మళ్లీ న్యాయస్థానం గడప తొక్కే అవకాశం ఉంది. దీంతో ఆయన విషయంలో స్పీకర్ ఎలాంటి తీర్పునిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
ఈ నెల 30న ఉదయం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దానం నాగేందర్ పిటిషన్పై తుది విచారణ చేపట్టనున్నారు. ఈ విచారణకు హాజరు కావాలని దానంతో పాటు ఫిర్యాదుదారులు కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలకు కూడా నోటీసులు అందాయి. మిగిలిన ఎమ్మెల్యేల విషయంలో పిటిషన్లు వీగిపోయినప్పటికీ దానం నాగేందర్, కడియం శ్రీహర్ల వ్యవహారం ఇంకా పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ నెల 30న వెలువడబోయే స్పీకర్ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసే అవకాశం ఉంది.